सर करींनगर నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ పట్టభద్రుల ఎన్నికల నామినేషన్ సంబంధించి ఈ రోజు చివరి రోజు మరి కాంగ్రెస్ పార్టీ తరపున వి నరేందర్ రెడ్డి గారు బీజేపీ పార్టీ తరపున అంజిరెడ్డి గారు మరియు ఇండిపెండెంట్స్ చాలా మంది ఉన్నారు రాబోయే ఈ ఎన్నికల్లో కౌన్సిల్ కి ఎవరు వస్తే విద్యారంగ సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి మీరు అనుకుంటున్నారు నమస్తే అండి స్వరాజ్య టీవీకి నమస్తే ప్రజలందరికీ కూడా నమస్తే ప్రస్తుతము తెలంగాణలో ఒక నూతన రాజకీయాన్ని చూస్తున్నాము నూతన ఒరవడిని చూస్తున్నాము చాలా రోజులుగా రాజకీయ నాయకుడు అంటే ఇలానే ఉండాలి ఇట్లా మాత్రమే ఉండాలి అని చూసిన రోజులు ఇక నుంచి ఒక రాజకీయ నాయకుడు అంటే ఇలా ఉండాలి ఇలా కూడా చేయవచ్చు ఈ రకంగా ప్రజల్ని చైతన్యపరచవచ్చు అని తన యొక్క ప్రత్యేకమైన ధోరణిలో ముందుకెళ్తూ డాక్టర్ వి నరేందర్ రెడ్డి గారు ఎమ్మెల్సీ బరిలో నిలవడం జరిగింది కరీంనగర్ మెదక్ ఆదిలాబాద్ నిజామాబాద్ పట్టభద్రులు అందరూ కూడా ఏకైక గొంతుతో ఒకే గొంతుతో నరేందర్ రెడ్డి గారు గెలిపించుకుందామన్న పట్టుదలతో ఉన్నారు ఒక కొత్త రాజకీయాలకు ఒరవడి పలకడానికి సిద్ధంగా ఉన్నారు దానికి యువత పెద్దలు చిన్నలు అందరూ కూడా ఒకే గొంతుతో నరేందర్ రెడ్డి గారిని గెలిపిద్దామని చూస్తున్నారు వీళ్ళందరినీ కూడా మనం హర్షించాలి ఖచ్చితంగా తను చెప్పే మాట కూడా ఏంటంటే అంతవరకు ఉన్న రాజకీయాలను పక్కకు పెట్టండి ప్రజెంట్ ఉన్నటువంటి రాజకీయాలు చూడండి నేను చేస్తాను చేసి చూపెడతాను మాటలతో కాదు చేతులతో చేస్తాను అని తన యొక్క ప్రత్యేకమైన ధోరణిలో తన యొక్క ప్రత్యేకమైన సత్తాతో ముందుకెళ్ళడం జరుగుతుంది వీళ్ళందరినీ మనం అందరం కలిసి తన ఆశీర్వదించి ముందుకు తీసుకెళ్లి ఎమ్మెల్సీగా గెలిపించాలని నా యొక్క ప్రార్థన మొదటిసారిగా రాజకీయ అరంగేట్రం చేసిన వి నరేందర్ రెడ్డి గారికి ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ లో అటు బీజేపీ పార్టీ నుంచి తగ్గా ఫోర్గా అంజిరెడ్డి గారు ఉన్నారు అదేవిధంగా ఇండిపెండెంట్ దాంట్లో కూడా ప్రసన్న హరికృష్ణ గారు తగ్గా ఫోర్ ఇస్తున్నారు సో ఈ ఇరువురి నేపథ్యంలో గెలుపోటములు అనేవి ఎలా ఉండబోతున్నాయి గెలుపోటములు ఒక రకంగా ఏంటంటే ఇప్పుడు గెలుపోటములు ఒక సైడే జరిగిపోయింది మొత్తానికి నరేందర్ రెడ్డి గారు గెలుపు ఖాయమైంది ఆల్రెడీ ఇదివరకే చెప్పుకొచ్చాడు ఇది సెమీఫైనల్లో ఉన్నాం ఫైనల్కే ఉన్నాం నెక్స్ట్ అంతా కూడా మన దగ్గర ఫైనలే ఉంటుంది అని అంటే తన యొక్క బాణి ఆ రకంగా బిల్డప్ చేసుకుంటూ వస్తున్నారు ప్రజలతో మమేకం అవుతూ పట్టభద్రులతో మమేకం అవుతూ వన్ సైడ్ వారుగా ముందుకెళ్లడం జరుగుతుంది 100% గెలుపుతో ధీమాతో ఉండడం జరుగుతుంది సార్ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ వాదం అనేది ఉవ్వెత్తున మారుమోతున్న ఈ నేపథ్యంలో బీసీ సామాజిక వర్గానికి కాంగ్రెస్ ప్రభుత్వము పూర్తిగా అన్యాయం చేస్తుందని చెప్పేసి ఒక స్ట్రాంగ్ వ్యవహారం అనేది ముందుకు పోతున్న ఈ నేపథ్యంలో ఆ ఎఫెక్ట్ అనేది ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో పడుతుందంటారా ఇట్లాంటి కులానికి సంబంధించిన విషయాలు ప్రతి ఎలక్షన్ లో మనం చూస్తున్నాం కానీ ఏ నాయకుడైనా ఎవరైనా కానీ అన్ని కులాలను ఒకే రకంగా చూస్తూ అందరికీ ఒకే రకమైన అవకాశాలను ఇస్తూ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా అందరికీ సమన్వయం చేసే విధంగా పోవడమే ఏ పార్టీకైనా లక్ష్యం కావాలి ఏ వ్యక్తికైనా లక్ష్యం కావాలి సో అలా ముందుకు తీసుకెళ్తాడన్న నమ్మకం నరేందర్ రెడ్డి గారి మీద ఉంది మేమందరం కూడా విశ్వసిస్తున్నాం